ఎవడో పిడికేడు లేని బీజేపీడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండో నచ్చింది. బిడ్డ బీజేపీ బిడ్డలారా, మేము మంచి వాళ్ళం, మిమ్మల్ని ఏమనం, కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. మా శక్తి ముందర, మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు, జాగ్రత్త. టీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేసి గెలిచిన పార్టీ, పోరాటం చేసిన పార్టీ, వందల మంది బలిదానం చేసిన పార్టీ, రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోయి కొట్లాడిన పార్టీ. మీ ఉడత బెదిరింపులు ఇక్కడ భయపడేవాడు వాళ్ళు లేడు. జాగ్రత్త, మంచి మాటతో చెప్తా ఉన్నాం. మీ జాగ్రత్తలు మీరు ఉండండి, మా జాగ్రత్తలు మేము ఉంటాం. కేసీఆర్ ఈ మధ్య పెడుతున్న ప్రెస్ మీట్లు 2009లో, ఎందుకంటే నా కుటుంబానికి కేసీఆర్కి పాత సంబంధం. 2004లో కాంగ్రెస్ మా నాయన అధ్యక్షుడు ఉన్నప్పుడు కేసీఆర్ తోటి అలయన్స్ చేసుకున్నాం. సో అప్పటి నుంచి అసోసియేషన్ ఉంది కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. 2009లో 9-10 ప్రాంతంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేసేందుకు మందు మానేసాడు. మందు మానేస్తే విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. విత్డ్రావల్ సిమ్టమ్స్ లో పిచ్చి పిచ్చిగా చేసిండారు ఆ టైంలో. ఇప్పుడేమో ప్రభుత్వము పవర్ పోతున్నది, గద్దె పోతున్నది, ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ తోటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సో కేసీఆర్కి అవసరం ఉన్నది ఇప్పుడు ఆ వయసుకి. ఆయన ఆల్రెడీ 8 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం ఉంటాడు, ఆల్మోస్ట్ 2 టర్ములు కంప్లీట్ చేసుకుంటాడు ముఖ్యమంత్రిగా. కాబట్టి దీని తర్వాత ఆయనకు కావాల్సింది మంచి డాక్టర్లు, మంచి ఆరోగ్యం. ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటే ఆయనకి, ఆయన ఇంట్లో ఉన్న ఆయన శ్రేయోభిలాషులకి ఆయన ఆరోగ్యంగా ఉండటం మంచిది. కాబట్టి రాజకీయాలు వదిలేసుకునే టైం దగ్గర పడ్డది కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.